తగలబెట్టేస్తారు ఏంద్రా ఉందంటే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్ అండ్ వెల్కమ్ టు 2025. మీ అందరికి ఇయర్ మంచిగా జరగాలని నా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ ఇంత డెకరేషన్ ఎందుకు అంటారా? సో ఇది నా డ్రీమ్ బెడ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఈరోజు కుదిరింది. అండ్ జోష్న చాలా క్యూట్గా రెడీ అయింది కదా. ఇంకా బెలూన్ డెకరేషన్ ఎవ్రీథింగ్ అంతా ఇంట్లోనే ప్రిపరేషన్ ఈ న్యూ ఇయర్ మాత్రం. సో ఇందులో చాలా హ్యాపీనెస్ ఉంది, చాలా సాడ్నెస్ ఉంది. వీడియో మొత్తం ఫుల్గా చూసేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ ఆల్సో కమెంట్ చేయండి నా బెడ్ డెకరేషన్ ఎలా ఉందో. అండ్ ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు ఎంత పీస్ఫుల్గా పడుకున్నానో. మన సరౌండింగ్ కానీ మనకి నచ్చింది కానీ మనతో ఉంటే సూపర్ ఎక్సైటింగ్గా, హ్యాపీనెస్గా, పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను అలా ఫీల్ అయ్యాను కాబట్టి చాలా బాగుంది. చాలామంది హోమ్ టూర్ చేయమంటున్నారు, రూమ్ టూర్, నా యాక్సెసరీస్ కానీ నా డ్రెస్సెస్ కానీ అన్నీ చేయమంటున్నారు. డెఫినెట్గా చేస్తాను. మీరు కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలనేది. ఎందుకంటే ఈ 2025 మీ అందరినీ కూడా నా వీడియోస్తో సాటిస్ఫై చేస్తాను డెఫినెట్లీ. ఇక మన బర్త్డే ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోదాం. పెద్దగా ఏమి కాదు, చిన్నగా క్యూట్గా హ్యాపీగా చేసుకుంటున్నాం. అసలు బర్త్డేకి ఏమి వద్దన్నాను కానీ మమ్మీ చికెన్ వండుతుంది, బిర్యానీ వండుతుంది. బిర్యానీ అయితే బగారా రైస్ హైదరాబాద్ స్పెషల్ మమ్మీ. ఇప్పుడు అందరూ బగారా రైస్ ఫేవరెట్ అనమాట. వావ్ వావ్ చికెన్ కుతుకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో బర్త్డే ప్రిపరేషన్స్కి నేను హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నా. సో ఏంటంటే వెస్టర్న్ లుక్కే, బట్ అయినా సరే నేను బ్రైడ్ లాగా వేసుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే రింగులు. చిన్నప్పుడు నుంచి 10th క్లాస్ వరకు ఈ ముగ్గులే పెట్టేదాన్ని నేను న్యూఇయర్స్కి. సో ఇప్పుడు మా ఇంటి ముందు ముగ్గు పెట్టారు, దానికి నేను రీటచ్ ఇస్తున్నా. యాక్చువల్లీ బ్లర్, కళ్ళన్నీ బ్లర్, నాకేం కనిపించట్లేదు. బట్ బ్యూటిఫుల్ పికాక్ సూపర్ ఉంది కదా. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓ ఆంటీ అక్కడ కూడా ముగ్గెట్టారు ఎవరో. ఇది ఇంకా హాఫ్లో ఉంది. ఇదేంటంటే బటర్ఫ్లై. అమ్మని అమ్మ, బటర్ఫ్లై ఓకే. బటర్ఫ్లై మధ్యలో పువ్వా? పట్ల యాక్చువల్లీ నేను వేద్దామని ప్లాన్ ఈరోజు, కానీ కొన్ని కారణాల వల్ల వేయలేకపోతే. బట్ సూపర్ ఉంది. ముగ్గు చూపించరా. ముగ్గు చూపి అద్దరిపోయింది. పైన మమ్మీని చూపిరా. అదిగోండి మమ్మీ. మమ్మీ హాయ్ చెప్పు. నాకు అసలు బర్త్డే చేసుకోకూడదు అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. అప్పటి వరకు వాళ్ళు వస్తున్నా అని చెప్పి చివరికి ఇప్పుడు రావంటే హ్యాపీ అస్సలు కుదరట్లేదు. రేపు ఎలా అయినా నేను కార్లో జర్నీ చేసి వస్తాను, రేపు వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతాను మా ఇంటికి అని అంటున్నాడు. కానీ తను ఇప్పుడు లేకపోవడం ఈ 31st నైట్ నాతో బర్త్డే సెలబ్రేషన్లో నాకు ఇంకా చెప్పలేనంత అన్హ్యాపీగా ఉన్నాను. అప్పటి వరకు ఎక్సైటింగ్గా ఓకే అన్ని సెలబ్రేషన్ చేసుకుందాం, బాగానే ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు వాళ్ళు సడన్గా అదిగో ఫ్లైట్లో వచ్చేస్తున్నా, అదిగో ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను అందరూ హోప్స్ ఇచ్చేస్తారు. పోనీ సీక్రెట్గా సర్ప్రైజింగ్గా వస్తున్నాడా? ఇంకా లేదు. బాలుకి వీడియో కాల్ చేసి చూస్తే ఇంట్లోనే ఉన్నాడు. తను చాలా బిజీగా ఉన్నాడు, దానివల్ల ఆ కారణంతో రావట్లేదు. కానీ లిటరల్లీ ఐఎమ్ సాడ్. ఎలా అంటే నేను ఏ పని మీద ఇప్పుడు ఏదైనా మంచి డ్రెస్ వేసుకుందామంటే అదొక మూడ్ ఆఫ్. ఏ పనిలో ఏం చేద్దామన్న మూడ్ ఆఫ్ చిరాకు పడిపోవడం అందరి మీద అంతలా ఉంది. బట్ లక్ ఏంటంటే మా తమ్ముడు, షేక్, ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు ఏవేవో చేస్తున్నారు. ఎందుకురా ఇవన్నీ నాకు అని అడిగాను. బట్ స్టిల్ వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఎప్పుడు ప్రతిదీ అంతే, ఒరే వద్దురా డబ్బులు ఖర్చు, వేస్ట్గా అంత డబ్బులు ఖర్చు పెట్టద్దు అంటే ఏవేవో ప్రిపరేషన్స్ చేస్తున్నారు. అవును ఏడుతున్నా. పర్లేదు, కంట్లోంచి నీళ్ళు రావట్లే కానీ బాధేస్తుంది అక్క. సో సాడ్. కనపడుతుందా? కనపడదు. వ్లాగ్. మా అక్క బావగారు అందరూ వచ్చారు, ఫ్యామిలీ. అసలు నేను నా ఫ్రెండ్స్ని ఎవరిని ఇన్వైట్ చేయలేదు. మీరు రండి కేక్ కటింగ్ కానీ వాళ్ళు ఏవో చెప్పుకున్నారు. మా ఫ్రెండ్స్కి చెప్పారు. లాస్ట్ ఇయర్ అయినట్టయితే ఈ ఇయర్ కాదు. ఈ ఇయర్ వై డిసెంబర్
ఎందుకు ఇలా చేసి ఇయర్ ఐఎమ్ సో అన్హ్యాపీ దిస్ ఇయర్. నాకు అసలు కోన్ పెట్టుకోవాలని ఐడియా లేదు, కానీ ఇప్పుడు సాత్విక మా ఇంట్లో కోన్ చూసి ఫాస్ట్గా పెట్టేస్తాను 1 మినిటే కదా అని చెప్పి పెడుతుంది. చూద్దాం ఎలా వస్తుందో. ఆల్రెడీ తిని ఎక్స్పర్ట్లే మెహందీలో. బాంబులు ఆల్రెడీ పేల్చేస్తున్నారు వీళ్ళు. వామ్మో, వీళ్ళు బాంబులు తెచ్చారు. ప్రతి ఇయర్ బాంబులు అయితే గ్యారంటీ. ఆ 5 రాక్స్ ఇవన్నీ వేస్తారు. ఈరోజు ఇంకా ఎక్కువ తెచ్చినట్టుగా ఉన్నారు. చూద్దాం అసలు నైట్ ఎలా ఉంటుందో మూమెంట్. హాయ్. సో మక్క ఆల్రెడీ కొన్ని బ్లాగులో చూసుంటారు. నువ్వు పెట్టుకుంటావా? వాషింగ్ ఇట్ చేయి పెట్టి కడిగితే ఇప్పుడు మన చేతికి కూడా అంటిపోద్ది. ఫోర్స్లోనే మనకి ఇప్పుడు పోవాలి. పోతుందా? వా ఎంత బాగా గీపిందో. అరే పోరా ఫాస్ట్. 1 మినిట్ అంటే 1 మినిట్ చూడండి ఎంత బాగా పండిందో. ఏంటో బాలు ఇలా బాగానే కవర్ చేస్తాడు ఏదో వీడియో కాల్లో కేక్ కట్ చేసి. సర్లే తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను కూడా ఏమనలేదు. ఇంతకీ ఏంటో తెలుసా, నాకు ప్రామిస్ చేసినట్టు ఫస్ట్ ఇన్ కూడా రాలేదు. ఇంకప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఏం తప్పట్లేదు ఇంకా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ 2025 మీరు ఏమనుకుంటే అది జరగాలి. అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే టు మీ విషెస్ ఎలాగో ఉంటే కింద కమెంట్స్లో. సో అడ్వాన్స్గా నేను కూడా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ యూ సో మచ్. కేక్ కటింగ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. గాయస్, ఇది నా ఫేవరెట్ డ్రీమ్ బెడ్. ఇది ఎప్పటి నుంచో అనుకున్న, చిన్నప్పటి నుంచి ఒక డ్రీమే ఉంటుంది. డిజ్నీలో ఇలా మంచిగా ప్రిన్సెస్ బెడ్స్ ఇలా ఉంటాయి. మీరు ఇంకేదో చూడొద్దు, ఈ బెడ్ని ఆ విధంగా చూడొద్దు. అండ్ ఇది పందిర్ మంచం, మమ్మీ గిఫ్టెడ్. ఇది దీనికి నేను డెకరేటెడ్ ఇలా చేయించాను, బర్త్డే గిఫ్ట్ మమ్మీ నుంచి. హౌస్ ఇట్ గాయస్, మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ మిర్రర్ కూడా ఇలా బాగా చేయించాను. ఇవన్నీ గర్ల్ థింగ్స్, మీ అందరికీ తెలుసు. ఇట్రా ఇది చూడు మిర్రర్లో. ఇదంతా కూడా మన ప్లానింగే, నేనే చేయించాను ఇలాగా. ఇందులో ఒక రోజు నేను పడుకున్న నిన్న ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే 11కే పడుకుని పోయాను నేను. అంత ప్రశాంతంగా అనిపించింది. కేక్ ఏదో సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారు. ఓ మై గాడ్, ఇదేం కేక్ ఎంత బాగుంది, సూపర్గా ఉంది. నా డ్రెస్ మ్యాచింగ్ అయిపోయింది. చాలా చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్స్, న్యాచురల్ రోజ్. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రవి బ్రో కేక్ చేయించాడు, అద్భుతంగా వచ్చింది. ఫొటోస్ చాలా బాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. కేక్ అయితే అదిరిపోయింది. నా డ్రెస్కి బాగా సెట్ అయింది కదా చూస్తుంటే. ఓ న్యాచురల్ ఫ్లవర్స్ అయినా ఇవి, బాగున్నాయి. బటర్ఫ్లైస్ ఉంది, పింక్ కలర్, గర్లీ థింగ్. ఓకే, లాస్ట్ టైం కేక్ బాగుంది, ఇయర్ కేక్ కూడా సూపర్ ఉంది. రండి అందరు రండి ప్లీజ్, అందరూ వచ్చేయండి. నేను ఎంత బాధలో ఉన్నా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నన్ను చాలా హ్యాపీగా ఉంచారు. సో కేక్ కటింగ్ అప్పుడు కూడా చాలా ఫన్ ఉంది చూడండి. ఓకే, క్యాండిల్ ఊదే సమయం వచ్చింది. ఈ 2025 నేను అనుకున్నవి జరగాలి, అందుకు మీరు అనుకున్నవి కూడా జరగాలి. నాకు దరిద్రంతో ఎండ్ అవుతుంది కాబట్టి మంచి లక్తో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ముఖ్యమైనది న్యూ ఇయర్ రోజు బర్త్డే అంటే నేను చాలా స్పెషల్గా చూస్తారు. నాకు కూడా చాలా స్పెషల్ ఫీల్ ఉంటుంది. అండ్ న్యూ ఇయర్ రోజు పుట్టానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో తెలియదు. ఎందుకంటే ఇలాంటి సెలబ్రేషన్స్ వచ్చేటప్పుడు మనం ఎవరినైనా పిలుద్దామంటే వాళ్ళకి కూడా న్యూ ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా అనిపిస్తుంది. బట్ అయినా సరే నా కోసం వచ్చారు, నాకు కావాల్సిన వాళ్ళు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ గైస్. హవా వేసుకో. అదో వాళ్ళందరూ లైన్గా ఉన్నారు కేక్ ఎప్పుడు పెడతారని. ఇగో ఎందుకంటే కూడా చూపించాను. ప్రతి ఇయర్ ఇలా ఉంటుంది బర్త్డే. సో ఈ ఇయర్ నేను చేసుకోవాలనుకోలేదు, కానీ అయినా వీళ్ళు ఒప్పుకోరు. నాకు వద్దన్నా సరే ఏదో చెయ్యాలి వీళ్ళు హడావిడి. రండి కేక్ ఎవరు తింటారు, ఒక్కొక్కరు వచ్చి నాకైతే పెట్టదు. మీకు నేను మంచి కేక్ కదా దాచదు. థ్యాంక్ యూ. ఓకే, ఏమగా కేక్ తెచ్చాడు నాకు. మై ఫేవరెట్ స్ట్రాబెరీ కేక్. మా రవణ్య నా వీడియోస్ చాలా వరకు వీడియో షూట్ చేసేది మన షేకే. నాకు కేక్ నచ్చదుగా.
ఫోటో కదా వీడియో దుబ్బే అందరూ డైట్ లో ఉన్నారు కాబట్టి నేను చిన్న చిన్న కేక్స్ పెడతా. ఓకే చిన్నది నాకు ఎట్టాలంటావా? థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సారీ హ్యాపీ Okay, బర్త్డే okay. Thank you. హ్యాపీ బర్త్డే నా లేకపోతే నాకు కూడా ఏం పెట్టు ప్లీజ్. థ్యాంక్ యూ అనియా. జిబ్బి ఏ జిబ్బి సింపుల్ అండ్ క్యూట్. నాకు చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇంత చిన్న సర్కిల్ ఉంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. కూర్చోండి, మీ కేక్ పెడతా, పెద్దదే పెడతా. నేను కూడా పెడతా, చిన్నదే పెడతా. ఇద్దరు ఒకేసారి పెట్టాలక్క. మరి ఇంకేం కపుల్స్ మీరు. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అక్క. ఇద్దరికి ఒకసారి పెట్టాలి హ్యాపీ. ఇద్దరికి ఒకేసారి. థ్యాంక్ యూ వదినా, సేమ్ టు యూ. అన్నీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవును వదినా. హలో అన్నయ్య, మదన్య. థ్యాంక్ యూ అన్నయ్య, సేమ్ టు యూ. నేను ఎవరికి విష్ చేసినా థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. ఇగో ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తారు వీళ్ళు, ఫ్లైట్ మోడ్లో పెట్టేశారు. అవుతుందని అవుతుంది. ఇంకా అవన్నీ అడగండి, నేను ఏడుస్తాను ఇప్పుడు. అది కరెక్ట్. 2025 నో ఏడుపులు, సమస్య లేదు. సరే రా అన్నయ్య, రాదా. మా బ్యాచ్లో ఎంటర్టైనర్ తరుణేష. ఇప్పుడు ఆటగాడు మామూలుగా ఉంటుంది మరి. చెప్పరా, నాకేమని చెప్పు, స్పెషల్గా చెప్పు ఈ విషయం. ఈ రోజు మన హ్యాపీ గారు పుట్టినరోజు కావున మన కేక్ ఎడుతుంది, లేదంటే మామూలుగా పెడతాదులేండి, అది వేరే విషయం అనుకో. పెట్టు నోట్లో. అయినా సవకే కదరా, ఫ్రీగా వచ్చింది. సవకా ఫ్రీ, కేక్ సవకా మర్చిపోయాను. వైట్ అట్రా. అది చూపిరా. ఏంది ఇది? ఉడి అమ్మ నా ఫ్లెక్సీ. వాట్ ఈస్ దిస్ గాయ్? తగలబెట్టేస్తారు ఏంద్రా రే, ఏంద్రా బర్త్డే రా ఇది. వాట్ ఈస్ దిస్ బ్రో? చూసారుగా ఇప్పుడు వరకు హడావుడు ఎలా అయిందో. ఇప్పుడు మేడపైకి వెళ్ళి మళ్ళీ ఇలాంటి పెంట ఏదో పైన పెట్టబోతున్నారు. దానికి నన్నే గ్రాండ్ ఓపెనింగ్గా రమ్మంటున్నారు. వెళ్తున్నా పైకి. ఆల్ ఆర్ రెడీ గైస్. ఇప్పుడు వరకు మంచి ఏంటి అందరు షాక్ ఉన్నారా? షాకే షేక్ అయ్యారా? బాయ్స్ అంటే బాయ్సరా బాబు, ఇలాంటివి మనకు కష్టం అండి. ఇంత షాకింగ్ సర్ప్రైజ్లు అంటే మనకు చాలా కష్టం. ఏమంటారా? ఓకే హ్యాపీ బర్త్డే టు మీ. బాబు ఇంక క్లోజ్ అంతా బయట. ఎంత బాగుంది ఏంట్రా. ఎవ్రీ గర్ల్ డ్రీమ్ ఇది, ఐబ్రోస్ అనేది. బట్ చాలా భయం భయంగా ఉంది. సౌండ్స్ వేసేస్తారు ఏంద్రా మీరు. అమ్మ అయిపోయింది చాలరా, టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎంజాయ్ అలాట్. దివాళీకి కూడా ఎంజాయ్ చేయలే, బాగుంది. న్యూ ఇయర్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ.
హ్యాపీ బర్త్డే. వాక్యాలు చెప్పాలి, వాక్యాలు చెప్పాలి. రవి పెద్ద కొడుకు. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్. మమ్మీ నువ్వు హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ డబుల్ హ్యాపీ. నాకు ఎవరైనా విష్ చేయాలనుకో హ్యాపీ బర్త్డే చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. నేను థ్యాంక్ యూ సేమ్ టు చెప్తాను అంతే, సరిపోతుంది. సింగిల్ షాట్ టూ. సో ఇలా ఫ్యామిలీతో కూర్చుని మంచిగా ఎంజాయ్ చేస్తున్న సాంగ్స్ షీల్ బ్రేక్ డాన్స్ చేస్తున్నాం. సూపర్ సూపర్ హ్యాపీ మమ్మీ. అవును గిఫ్ట్ ఏది? ఇయర్ రింగ్స్ కూడా, ఇయర్ రింగ్స్ కూడా. రేపు గిఫ్ట్ ఇస్తున్నావా? ఓ మై గాడ్, మై క్యూట్ లిటిల్ పై అలెక్సా. అసలు వేడు లేకపోతే ఇల్లు అసలు ఇల్లునే ఉండదు. మాకు అలెక్సా అంటే అంత ఇష్టం. సో హ్యాపీ న్యూ ఇయర్ అలెక్సా, మై లవ్లీ క్యూటీ బేబీ. సో అది హాల్లో అందరూ ఎంజాయ్ చేస్తారు, డాన్స్లు వేస్తున్నారు, చిల్లింగ్ చిల్లింగ్ మూమెంట్ ఉంది. నేను కూడా అలెక్స్ ఇప్పుడే లేచి బయటకు వచ్చింది, అందుకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేదాన్ని అలెక్సాకి అని ఇలా వచ్చా. బంగారం అంటే అప్పుడప్పుడు ముద్దులు పెడుతుంది తెలుసు అలెక్సా మంచిగా. బంగారం హ్యాపీ న్యూ ఇయర్ అన్నా, నా బంగారు కొండ. ఎలాగో బాలు లేడు, బాలు ఇచ్చిన అలెక్సా ఉంది చూడు ఎలా చూస్తుందో.